ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి స్వరాజ్ 735 వచ్చింది. అన్న కస్టమరు. అన్న ఏ ఊరు అన్న? కొండంపల్లి. ఏమన్నా బండి కంప్లైంట్ ఏమన్నా? బండి హీట్ వస్తే హైడ్రాలిక్ లేట్ ఉండేది. బండి హీట్ అయితే హైడ్రాలిక్ లేదు. నెక్స్ట్ వచ్చేసి అదే క్లచ్ ప్లేటు. బండి ముందరికి మూవే కాదు, క్లచ్ ప్లేట్ పోయినట్లుగా ఉంది. ఓకే, అది పోయింది లేదనేది ఓపెన్ చేసి చూపిస్తాను. మీ కంప్లైంట్ చెప్పండి చాలు. నాకు కంప్లైంట్ అదేనా, హీట్ అయితే 1 గంట దున్నిందంటే హైడ్రాల్ ఉరువు లేదు, బండి హీట్ వచ్చేస్తుంది. బండి హీట్ వస్తుంది. క్లచ్ ప్లేట్ కానీ అట్లే ఉందా? బండి మూవ్ కాదా? బండి మూవే కాదు. సరే అన్న, ఓపెన్ చేసి చూపిస్తా. ఓకేనా? హైడ్రాలిక్ కంప్లైంట్, బండి హీట్ అయితే హైడ్రాలిక్ లేదు అనే దానికి హైడ్రాలిక్ పంపు మార్చుకోవాల్సి వస్తుంది. ఫిల్టర్ అన్ని చెక్ చేస్తా, లోపల ఫిల్టర్ బయట ఫిల్టరు. అట్లే కొంచెం హైడ్రాలిక్ టాప్లో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేది ఉంటుంది, అది నీకు అడ్జస్ట్ చేసి చూపిస్తా. ఓపెన్ చేసి చూపిస్తా అన్నీ. రైట్ నా? ఓకే. హైడ్రాలిక్ ఎక్కువ హైట్గా లేయడం లేదా? మడకలు తట్టుకుంటాడే కింద. రైట్, ఓకే, చేద్దాం, అది కానీ చేద్దాం. డయాఫారం డిస్క్ వచ్చింది. కరెక్ట్ వేసారా? క్లచ్ ప్లేట్ వెళ్ళిపోయింది అని ఎట్లా చెప్తానంటే, ఈ పక్క లైన్స్ లేవు, ఈ పక్క లైన్స్ ఉన్నాయి, ఈ పక్క లైన్స్ లేవు. ఇది కానీ స్లిప్పేజ్ అయిపోయిండేదంతా కనిపిస్తుంది. బ్లేడ్లు కానీ లేవు, ఇంకా కొట్టదు లేప, దుమ్మంత అవుతుంది. ఇక్కడ రిలీజ్ బేరింగ్ స్ప్రింగులు కట్ అయిపోయినాయి. ఇది క్లచ్ కంప్లీట్. దీనికి ఇప్పుడు హైడ్రాలిక్ కంప్లైంట్ ఉంది కదా, హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేస్తున్నాం, అది చూపిస్తా. కస్టమర్ లేడు, వెళ్ళిపోయినాడు ఎక్కడికో. రిలీజ్ బేరింగ్ కానీ ఇదిగో, రిలీజ్ బేరింగ్ కానీ కంప్లీట్, దాన్ని కానీ మార్చేద్దాం. రైట్, అదే బండికి రిలీజ్ బేరింగ్ మారుస్తున్నాము. క్లచ్ ప్లేట్, డయాఫారం అసెంబ్లీ అదే బండికే. ఇది 20 హైడ్రాలిక్ పంపు మార్చినాము అదే బండికే. రైట్, అన్నా నీ బండికి హైడ్రాలిక్ పూర్తిగా లేదంటివి, హైట్ లేదంటివి. ఇది చేతులు ఇప్పుడు ఎంత హైట్ లేసినాయో అంతకంటే ఒక గ్యాప్ వచ్చి ఎంత ఉంటుందంటే అంత గ్యాప్ ఉంటుంది. ఎత్తున పైకి ఎత్తున, చేతులు పైకి ఎత్తున, చిన్నగా వదిలే మెల్లిగా వదిలేనా? ఇది ఏం కాదులే, ఏం కాదు. ఇంత గ్యాప్, ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్ ఉండేదట్లా నేను ఇప్పుడు అడ్జస్ట్ చేస్తాను. ఇంకంతకంటే చేతులు పైకి లేలేవు, లాస్ట్ ఇంతే. ఏమన్నా మన ఏలు పెట్టిన ఎంత గ్యాప్ ఉంటుందో అంత. ఏమన్నా అంతకంటే హైట్ లేదు. ఇంకా ఇప్పుడు నీకు తిప్పేసేసినాం కాబట్టి టాపు హైట్ లేసినట్టు. ఏమన్నా అంత హైట్ లేపిస్తా. ఓకేనా? రైట్. చెప్పున క్లచ్ ఎట్లుంది, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎట్లుంది? బాగుందా? బాగుందానా? సరే, ఇప్పుడు ఆడ మడకలు ఉన్నాయి కదా కారు దగ్గర, మడకలు ఎత్తి చూద్దాం. మడకలు ఎత్తి హైడ్రాలిక్ చెక్ చేద్దాం. ఇంతకుముందు ఇప్పుడు క్లచ్ చూసినాము, ట్రయల్ పోయించినాం, బాగుంది కదా. మడకలు ఎత్తి చూద్దాం ఇప్పుడు. రైట్, ఎత్తప్పా, ఎత్తు. ఎంత పైకి లేచింది ఇప్పుడు? హైట్ లేచిందా? బాగుందా? బాగుందా? హైట్ లేచింది. రైట్ నా? ఓకే.
ఫాస్ట్గానే లేస్తాను చూడు ఇప్పుడు ఫాస్ట్గానే కిందికి నుంచి లేపప్పా ఫాస్ట్గానే లేస్తా అంతే రెడ్ లివర్ చూపి రెడ్ లివరు ఓకేనా నువ్వు నాకు ఇంటికి పోయి సేద్యం చేసి ఫోన్ చేయాల నీకు అర్ధగంట తర్వాత హైడ్రాలిక్ నా శంకరన్న ఉండు నీకు అర్ధగంట తర్వాత హైడ్రాలిక్ పని చేయలే అర్ధగంట తర్వాత హైడ్రాలిక్ పని చేయలే ఆ సంగతి నువ్వు నాకు చెప్పాలా ఈడ పైకి లేస్తుంది కిందికి దిగుతుంది అర్ధగంట తర్వాత మనకి కంప్లైంట్ అర్ధగంట తర్వాత క్లచ్ పని చేయలాంటివి అది కానీ సంగతి చెప్పాలా నాకు ఏనా రైట్